వరదలాగా వచ్చే ఆలోచనలు కంట్రోల్ చేయడానికి బిహేవియర్ థెరపీలో 3 టెక్నిక్స్ ఉన్నాయి. పావులా కండిషన్ రిఫ్లెక్స్ వన్స్ ప్రకారం ఏది బ్రెయిన్కి ట్యూన్ అయితే ఆ విధంగా వస్తుంది. ఒక స్విచ్ ఉంది, లైట్ వెలుగుతుంది, స్విచ్కి లైట్కి మధ్య వైరింగ్ జరిగింది. ఇక్కడ ఆలోచనలు కంట్రోల్ చేయడానికి ఒక కరెంట్ స్టిమ్యులేషన్ కావచ్చు, ఎలక్ట్రో ఎవర్షన్ థెరపీ లాంటిది కావచ్చు, ఒక థాట్ కావచ్చు, ఒక అరుపు కావచ్చు, కానీ ఒక శబ్దం కావచ్చు, ఒక గెచ్చర్ కావచ్చు, ఏదోటి ఇచ్చి అదుపు చేసే పద్ధతిని పావులా కండిషన్ థియరీలో బిహేవియర్ థెరపీలో వాడే ఒక పద్ధతి అండి. ఇప్పుడు మనం నేర్చుకునే టెక్నిక్స్ సింపుల్గా నేను చెప్పేస్తాను. ఒకటి, ఆలోచనలు ఎక్కువ తెచ్చుకోండి. మీకు ఏది డిస్టర్బ్ చేస్తుందో ఆ ఆలోచనలే పనిగట్టుకుని తెచ్చుకోండి. స్టాప్ అని అరవండి. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం ఒక 5 నిమిషాలు చెప్పిన ఒక 4 చేయండి. ఆ తర్వాత స్టాప్ అనే పదానికి మీ ఆలోచనలకు మధ్య స్విచ్ ఫామ్ అవుతుంది, ఎలక్ట్రికల్ వైరింగ్ జరుగుతుంది. మీకు ఎప్పుడు ఆలోచన వచ్చినా సరే మనసులో స్టాప్ అనుకున్నట్టే తగ్గిపోతుంది. ఇదో పద్ధతి అండి. రెండో పద్ధతి, ఆలోచనలు తెచ్చుకోండి. మొదలస్టపు ఆలోచనలు తెచ్చుకోండి. ఏ ఆలోచనలు అయితే మీకు ఇబ్బంది పడతారు, ఏ ఆలోచనలు అయితే మీరు బాధపడతారు, ఏ ఆలోచన అయితే కోపం, ద్వేషం, పగ, కుట్ర, ఏ సెంటర్ వేదన అనిపిస్తుంది, ఏ ఆలోచన అయితే జుగుప్సకరంగా దేవుళ్ళ మీద భూత ఆలోచన, అమ్మ మీద కూర్చొని అమ్మమ్మ మీద భూత ఆలోచన వస్తాం, ఆలోచనలు తెచ్చుకోండి, చెయ్యలా పెట్టండి, స్టాప్ అని కొట్టుకోండి. ఈ పనిష్మెంట్ అనేది బ్రెయిన్కి రికార్డ్ అవుతుంది. ఫ్యూచర్లో మీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చినప్పుడు 4 తర్వాత ఒకసారి స్టాప్ అనుకున్నట్టే తగ్గిపోతుంది. ఇంక మూడోదండి, రబ్బర్ బ్యాండ్ పెట్టుకోండి. ఆలోచన తెచ్చుకోండి. దరిద్రపుట్టు ఆలోచనలు అనేది తెచ్చుకోండి. అంటే మీకు రోజు వస్తే ఏ ఆలోచన వస్తే మీకు ఇబ్బంది కలుగుతుందో ఆ ఆలోచనలు తెచ్చుకొని రబ్బర్ బ్యాండ్ పెట్టుకుని ఏదో లాగి స్టాప్ అని వదలండి. ఈ 3 టెక్నిక్లు అవసరార్థం ఒక్కొక్కసారి గట్టిగా అరిచే టెక్నిక్ ఇంట్లో ఎవరు లేనప్పుడు చేసుకోండి. మిగతా 2 టెక్నిక్లు ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోండి. ఒక 1 మంత్ 2 మంత్స్ అయ్యేటప్పటికి ఈ రబ్బర్ బ్యాండ్కి మీ థాట్స్కి మధ్య లింక్ ఫామ్ అవుతుంది. ఇలా కొట్టడానికి నొప్పికి దానికి మధ్య లింక్ ఫామ్ అవుతుంది. గట్టిగా స్టాప్ అనే పదానికి మధ్య లింక్ ఫామ్ అవుతుంది. మీకు ఎప్పుడైనా ఓసిడి థాట్స్, బూత్ థాట్స్, అన్వాంటెడ్ థాట్, అన్నెసరీ థాట్ వచ్చినప్పుడు 3 టెక్నిక్లు అవసరార్థం ఒక్కొక్క టెక్నిక్గా అప్లై చేసుకోండి. మీ జీవితంలో హ్యాపీగా. స్టార్టింగ్లో ఈ ఆలోచనలు వచ్చినప్పుడు చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది. తేనె పట్టు మీద రాయేస్తే జుమ్మంది నాదం అని వచ్చి ఎంత ఇబ్బంది పడితే అంత ఇబ్బందిగా ఉంటుందండి. కానీ కాలక్రమేణా ఆ ఆలోచనలన్నీ ఆగిపోతాయి. ఒకవేళ వచ్చినా సరే మీ మీద ఏమాత్రం ప్రభావితం చూడదు. గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. చాలాసార్లు చెప్పాను. డాక్టర్ క్రాంతికారి అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ టెక్నిక్స్ అన్నీ చాలా క్లియర్గా పుస్తకాల్లో రాస్తారండి. బ్రహ్మాండమైన టెక్నిక్, బిహేవియర్ థెరపీ టెక్నిక్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు అందరూ బాగుండడం కోసం మరింత కంటెంట్ పెట్టడానికి నాకు కొంచెం మోటివేషన్ ఉంటుంది. బై ఆల్ యూ.